కార్యక్రమంలో భాగంగా అరుణమ్మ గారికి నగర పురోహితుల గుండా వారికి స్వాగతం సుస్వాగతం, వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశమంతా కూడా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అట్లే మనకు తెలంగాణలో 13వ తేదీ నాడు మనం అందరం కూడా తెలంగాణలో ఓటు వేయడానికి పోతున్నాం. ఈ ఎన్నికలు కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలి అని నిర్ణయం చేసినటువంటి ఎన్నికలు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? 17 పార్లమెంట్లు గెలిపియండి, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అయితేనే మీకు 6 గ్యారెంటీలు వస్తాయి అంటాడు. అంటే ప్రధానమంత్రి అయ్యేది చూడ, కాంగ్రెస్ వచ్చేది చూడ, మీకు 6 గ్యారెంటీలు వచ్చేది చూడ. ఇన్కమ్ కాదు ఆ సీట్లు తొక్కుతాం, నిన్నేసి అన్నట్టు తొక్కుతామంటారు, తొక్కుకుండా పోతామంటారు. ఇంకా వికారం మాటలు ఆడవాళ్ళు చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాట్సాప్లలో అయితే వాళ్ళు బుద్ధి పుట్టిన పోస్టులు పెట్టిపిస్తున్నారు. వాళ్ళకి అమ్మలు లేని వాళ్ళు, అమ్మలకు పుట్టకుండా ఇంకెవరికి పుట్టిందో అటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడతారు. తల్లికి పుట్టినోడు ఎవడు మాట్లాడాడు. ఆడబిడ్డకు ఆడవాళ్ళకు పుట్టినోడు ఆడవాళ్ళంటే గౌరవం ఉంటుంది. ఒక తల్లి మీద గౌరవం లేనోడు, ఒక చెల్లి మీద గౌరవం లేనోడు, ఒక భార్య మీద గౌరవం లేనోడు, ఆడబిడ్డ అంటే మర్యాద లేనోడే అటువంటి మాటలు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆయనకు ఆ ముఖ్యమంత్రి కుర్చీనే అర్హుడు కాదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గాలిలో గెలిచిండు, గాలిబుడిగలాగా ముఖ్యమంత్రి అయిపోయిండు. కాబట్టి ఏమైనా అనుభవం ఉంటే కదా, ఏమైనా పరిపాలన అనుభవం లేదు, వాళ్ళకు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసే అనుభవం తప్పితే ఇంకేం అనుభవం లేదు. అటువంటి వాళ్ళు ఈరోజు కుర్చీలో కూర్చున్నారు 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసి. ఏ నోరైతే మురికి నోరు మాట్లాడిందో ఆ మురికి నోరులో పురుగులు పడతాయి తప్ప అరుణమ్మకి ఏం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అక్కలారా అమ్మలారా మీరందరూ కూడా ఆశీర్వదించండి, భారీ మెజార్టీతో గెలిపించండి, కమలం పువ్వు గుర్తు కోటేసని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే